హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ గొన్నవతుల. ఆల్రెడీ మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఇప్పటివరకు మెథడ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు లాస్ట్ మెథడ్ రిడక్షన్ ఫార్ములా. ఈ రిడక్షన్ ఫార్ములా బేస్ చేసుకొని మనకి 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 6 ప్రాబ్లమ్స్ని కూడా మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో 1 క్వశ్చన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ ఈ ప్రాసెస్ చెప్తున్నప్పుడు కానీ క్లియర్గా అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీరు క్రమం తప్పకుండా అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే కొంతమంది నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు, వెరీ గుడ్. అలాగే మీకు నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ సింబల్ మీద ప్రెస్ చేయండి. అలాగే నానాజీ గొన్నాబతుల అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ వన్, రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin power of nx dx for an integer n greater than or equal to find sin power of 4x into dx. ఫర్ సపోజ్ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx is minus cos x plus c. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin square x dx మీన్స్ sin square x మనం 1 minus cos 2x by 2 అని అప్లై చేసి బోత్ టర్మ్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin cube x dx ఉందనుకోండి, sin 3x ఫార్ములా యూజ్ చేసిన తర్వాత దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు మనం sin cube x అనే ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. అలా కాకుండా sin power of 10, sin power of 22 అలా లాంగ్ టర్మ్ వచ్చినప్పుడు మనం ఈ రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసి సైన్ యొక్క nth టర్మ్ ఏ టర్మ్ ఇచ్చినా సరే దానికి రిడక్షన్ ఇంటిగ్రేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ sin power of nx dx అనే ఫంక్షన్కి ఫార్ములాని డెరైవ్ చేయాలి. ఫార్ములా డెరైవ్ చేసిన తర్వాత అప్పుడు మనం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, మనం కష్టపడవలసిన అవసరం అయితే లేదు. మీరు కరెక్ట్గా నేను చెప్పేటప్పుడు కాన్సెప్ట్ని కానీ అర్థం చేసుకోగలిగితే మాత్రం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అందరూ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. IN is equal to integration of sin power of nx dx. IN means nth integral. N means number of integrals. IN is equal to nth integral is equal to integration of sin power of nx dx is equal to integration of sin power of n minus 1x into sin x dx. So bases are equal, then the powers are adding. Sin power of n minus 1x, sin power of 1x plus 1 ki minus 1 cancel అయితే integration of sin power of nx dx. This is the integration by parts method. Sin power of n minus 1x అనేది ఇన్వర్స్ ఫంక్షన్, sin x అనేది మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. మనకి షార్ట్ కట్ మెథడ్ హైలైట్, ఐ మీన్స్ ఇన్వర్స్ ఫంక్షన్ మనం u of x అని, రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని v dash of x అని అప్లై చేసుకోవాలి. సో లెట్ u of x is equal to sin power of n minus 1x. This implies u dash of x is equal to differentiation of a sin power of n minus 1 d by dx of x power of n into, that means n minus 1 into x power, that means sin power n minus 1 minus 1 minus 2 into inner derivative of sin x is cos x. Inner derivative of sin x is cos x. So v dash of x is equal to remaining function is sin x. Integration of sin x is minus cos x. V of x is equal to minus cos x. So integration by parts formula is integration of u v dash of x dx is equal to uv of x minus integration of u dash into v of x dx plus c. ఈ ఫార్ములాకి మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో nth ఇంటిగ్రల్ in is equal to u of x means sin power of n minus 1x, v dash of x means sin x, u v dash of x function మనం uv of x minus integration of u dash into v of x dx plus c ఫార్ములా రాయాలి. సో u of x means sin power of n minus 1x into v of x means minus cos x minus integration of
u dash of x means n minus 1 into sine power of n minus 2x into cos x. V of x means minus cos x into dx. So in is equal to nth integral is equal to minus into plus is minus sine power of n minus 1x into cos x, or minus into minus plus. Here n minus 1 is the constant. N minus 1 into integration of sine power of n minus 2x into sine power of n minus 2x into cos x is cos square x into dx. So nth integral is equal to minus sine power of n minus 1x into cos x plus n minus 1 into integration of sine power of n minus 2x. సో మనం ఫైండ్ అవుట్ చేస్తుంది sin power of nx dx. సో ఫంక్షన్ మొత్తాన్ని సైన్లో కన్వర్ట్ చేయాలి. అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం సైన్లో ఎక్స్ప్రెస్ చేయాలి. కాస్ స్క్వేర్ ఎక్స్ని మన సైన్లోని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. 1 minus sin square x means cos x. So in is equal to minus sin power of n minus 1x into cos x plus n minus 1 into integration of sin power of n minus 2x at the two terms ni multiply చేయాలి. sin power of n minus 2x into 1 sin power of n minus 2x. So plus into minus is minus sin power of n minus 2x into sin square x plus 2 की minus 2 cancel, remaining term sin power of nx into dx. Two terms ni మనం multiply చేసాం. sin power of n minus 2x into sin square x, bases are equal, then the powers are adding, n minus 2 plus 2 minus 2 cancel అయితే remaining sin power of nx dx. So nth integral is equal to minus sin power of n minus 1x into cos x plus n minus 1 into integration of sin power of n minus 2x plus into minus n minus 1 into integration of sin power of nx dx. So nth integral is equal to minus sin power of n minus 1x into cos x plus n minus 1 into nth integral is equal to integration of sin power of nx dx. That means 2 ఉందనుకోండి n ప్లేస్లో sin square x, 3 ఉంటే sin cube x, n ఉంటే sin power of nx, n minus 1 ఉంటే sin power of n minus 1x dx. సో n minus 2 వాల్యూని మనం in minus 2 minus n minus 1 into integration of sin power of nx dx means in, that means nth integral. So minus n minus 1 into in value is equal to write చేయండి in plus n minus 1 into in equal to minus sin power of n minus 1x into cos x plus n minus 1 into in minus 2. So n అనే టర్మ్ కామన్ చేసిన in అనే టర్మ్ కామన్ చేసినట్లయితే 1 plus n minus 1 is equal to minus sin power of n minus 1x into cos x plus n minus 1 into in minus 2. Here plus 1 minus 1 cancel. So plus 1 minus 1 cancel అయితే మనకి in into n, ఈ n అనే టర్మ్ మనకి మల్టిప్లై చేస్తుంది, ఈజీ కూడా అదరగలితే డివైడ్ చేస్తుంది. So in is equal to n అనే టర్మ్ ఈజీ కూడా అదరగలితే minus sin power of n minus 1x into cos x by n plus n minus 1 by n into in minus 2. This is the
reduction formula for integration of sine power of nx dx. Note, if n equal to 0, then I0 is equal to integration of I0 is equal to మన in is equal to integration of sine power of nx dx. Here n value is 0, that means sine power of 0 into x, sine power of 0 into x into dx. Anything power 0 value is 1, so integration of 1 dx is equal to x plus c, x plus c. If n equal to 1, then I1 is equal to integration of n place 1 apply there, that means sine power of 1x into dx. Integration of sin x dx is minus cos x plus c, minus cos x plus c. నెక్స్ట్ మనం ఇక్కడ ఫార్ములాని డెరైవ్ చేసాం. ఒకసారి పబ్లిక్ ఎగ్జామ్లో ఓన్లీ రిడక్షన్ ఫార్ములా ఒకటే ఫైండ్ అవుట్ చేయమంటాడు. రిడక్షన్ ఫార్ములాతో పాటు ఇక్కడ మనం సైన్ పవర్ ఆఫ్ 4x వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ రిడక్షన్ ఫార్ములా డెరైవ్ చేసినందుకు మనకి 5 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓన్లీ సైన్ పవర్ ఆఫ్ 4x dx అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ 2 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. So I4 is equal to integration of sine power of 4x into dx. So I4 is equal to starting మన ఫార్ములా ఉంది nth ఇంటిగ్రల్, ఆ n ఉన్న ప్లేస్లో 4 అప్లై చేయడం, మైనస్ సైన్ పవర్ ఆఫ్ 4 minus 1x by cos x by 4 plus 4 minus 1 by 4 into I4 minus 2. So I4 is equal to minus sin cube x cos x by 4. Sin cube x, 4 minus 1 is 3, minus sin cube x cos x by 4 plus 4 minus 1, 3 by 4 plus 3 by 4 into I. 4 minus 2 is 2. So I4 is equal to minus sin cube x cos x by 4 plus 3 by 4 into here I2. I4 into 4 అప్లై చేసాం, n ప్లేస్లో 2 ఉంది, ఇప్పుడు 2 అప్లై చేయండి, n ఉన్న ప్లేస్లో 2 అప్లై చేయాలి, సేమ్ రిడక్షన్ ఫార్ములా. మైనస్ సైన్ పవర్ ఆఫ్ n మీన్స్ 2, 2 minus 1 sin x, sin x cos x by 2 plus n means 2, 2 minus 1, 1 by 2 into I. 2 minus 2 is 0, I 0. So minus sin cube x cos x by 4 plus into minus 3 sin x cos x by 3 sin x cos x by 4 2s are 8 plus into plus 3 by 4 into 1 by 2, 3 by 8 I 0 minus sin cube x cos x by 4 minus 3 by 8 into sin x cos x plus 3 by 8 into I0 means x. So 3 by 8 x plus c. This is problem number 1. రిడక్షన్ ఫార్ములాలోని ఫస్ట్ మనం సైన్ పవర్ ఆఫ్ nx dx అనే ఫార్ములా యొక్క రిడక్షన్ ఫార్ములా డెరైవ్ చేస్తాం. డెరైవ్ చేసిన తర్వాత అక్కడ ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో ఆ వాల్యూని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడం. n వాల్యూ 4 ఇచ్చాడు, n ఉన్న ప్లేస్లో 4 అప్లై చేస్తాం, n వాల్యూ 5 ఇస్తే n ఉన్న ప్లేస్లో 5 అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. Okay, second one, reduction formula for integration of cos power of nx dx for an integer n greater than or equal to 2. Only cos power of nx dx అనే ఫార్ములాకి రిడక్షన్ ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ ప్రొసీజర్. ఓకే,
ప్రూఫ్ చూడండి. nth integral is equal to integration of cos power of nx dx. So nth integral is equal to integration of cos power of n minus 1x into cos x dx. So inverse function is u of x, trigonometric function is v dash of x. So let u of x is equal to cos power of n minus 1x. This implies u dash of x is equal to differentiation of a cos power of n minus 1x, n minus 1 into cos power of n minus 2x. Inner derivative of cos x is minus sin x. Next, v dash of x is equal to cos x. Integration of a cos x is sin x. Sin x. Integration 5 parts is integration of u v dash of x dx is equal to u v of x minus integration of u dash into v of x dx plus c. So integration of nth integral is equal to u v dash of dx formula on the u of x means cos power of n minus 1, v dash of x means sin, v dash of x means cos x dx. This formula మనం integration by part యూజ్ చేసుకోవాలి. u v of x means cos power of n minus 1x into v of x means sin x minus integration of u dash of x means n minus 1 into cos power of n minus 2x into minus sin x into v of x means sin x into dx. So in is equal to cos power of n minus 1x into sin x. So minus into minus plus n minus 1 is the constant remaining cos power of n minus 2x into sin x is sin square x dx. Here మనం ఫైండ్ అవుట్ చేస్తున్నటువంటిది ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ ఆఫ్ nx dx. సో ఇంటిగ్రల్లో ఉన్నటువంటి సైన్ స్క్వేర్ ఎక్స్ అనే ఫంక్షన్ మనం కాస్ట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సైన్ యొక్క రిడక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తే సైన్లో కన్వర్ట్ చేస్తాం. కాస్ యొక్క రిడక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తే కాసుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో in is equal to cos power of n minus 1x into sin x plus n minus 1 into integration of cos power of n minus 2x into sin square x means 1 minus cos square x into dx. So nth integral is equal to cos power of n minus 1x into sin x plus n minus 1 into integration of cos power of n minus 2x అనే ఫంక్షన్తోనే 2 ఫంక్షన్ మల్టిప్లై చేయాలి. cos power of n minus 2x into 1 cos power of n minus 2x minus cos power of n minus 2x into cos square x cos power of nx dx. cos power of nx dx. So nth integral is equal to cos power of n minus 1x into sin x plus n minus 1 into integration of cos power of n minus 2x plus into minus n minus 1 into integration of cos power of nx dx. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. 2 ఫంక్షన్కి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో nth ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు cos power of n minus 1x into sin x plus n minus 1 into integration of cos power of n minus 1 dx means ఇక్కడ dx అనే ఫంక్షన్ కూడా ఉండదు. in minus 2 minus n minus 1 integration of cos power of nx dx means in. cos power of nx dx means in. cos power of n minus 2x dx means in minus 2. So minus value is equal to వస్తే in plus n minus 1 into in is equal to cos power of n minus 1x into sin x plus n minus 1 into in minus 2. So in అనే టర్మ్ కామన్ చేస్తే మనకి 1 plus n minus 1 is equal to cos power of n minus 1x into sin x plus n minus 1 into in minus 2.
So plus 1 minus 1 cancel. So in is equal to cos power of n minus 1x into sin x by n plus n minus 1 by n into in minus 2. This is the nth integral of integration of cos power of nx dx. Cos power of nx dx. So last మనం నోట్ రాసుకోవాలి. If n equal to 0, then I0 is equal to integration of 1 dx is equal to x plus c. Second one, if n equal to 1, then I1 is equal to integration of n plus 1 apply చేయండి cos x power of 1 cos x power of 1x dx is equal to sin x plus c. This is reduction formula for integration of cos power of nx dx. Reduction formula no third one, integration of tan power of nx into dx. Sin cos ఎక్స్ప్లెయిన్ చేసాం. మీకు సైన్ కాస్లోని ఒకటి అనేది సైన్ కానీ కాస్ కానీ మీరు ప్రాపర్గా నేర్చుకోగలిగితే రిమైనింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. సేమ్ ఇక్కడ కూడా ట్యాన్ ఆర్ కాట్, ట్యాన్ నేర్చుకోగలిగితే కాట్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఓకే చూద్దాం. రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan power of nx dx ఫర్ an integer n greater than or equal to and find the value of integration of tan power of 6x into dx. ఫస్ట్ మనం tan power of nx dx యొక్క రిడక్షన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. in is equal to integration of tan power of nx into dx, nth integral. in is equal to integration of tan power of n minus 2x into tan square x into dx. Same, bases are equal, then powers are adding. Say n minus 2 plus 2 plus 2 minus 2 cancel అయితే integration of tan power of nx dx. in is equal to integration of tan power of n minus 2x into మనం tan square x ని secant square x minus 1 రాయొచ్చు. secant square x minus tan square x is equal to 1. So tan square x is equal to secant square x minus 1. secant square x minus 1. tan square x అనే ఫంక్షన్ ని secant square x minus 1 into dx. So nth integral is equal to integration of tan power of n minus 2x into secant square x dx minus 1 చేత అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan power of n minus 2x into dx. tan power of n minus 2 చేత మల్టిప్లై చేస్తాం tan power of n minus 2x into secant square x, tan power of n minus 2 into secant square x dx, plus into minus is minus, tan power of n minus 2x into 1, tan power of n minus 2 functions की इंटीग्रेट multiply చేయాలి. So in is equal to integration of tan power of n minus 2x into secant square x dx minus in is equal to tan power of nx dx. So in minus 1 is tan power of n minus 2. in minus 2 is in minus 2. So n minus 2 integral, put tan x is equal to t. tan x is equal to t. Differentiation apply చేయండి. secant square x dx is equal to dt. Integration of tan x is, differentiation of tan x is secant square x dx is equal to dt. So nth integral is equal to integration of tan x means t, that means t power of n minus 2 into secant square x dx. secant square x dx means dt minus in minus 2. So nth integral is equal to integration of x power of n. Integration of x power of n is
x power of n plus 1 by n plus 1 plus c. So t power of n minus 2, t power of n minus 2 plus 1 by n minus 2 plus 1 minus in minus 2. In is equal to n minus 2 plus 1 means n minus 1. T means tan x. So tan power of n minus 1x by n minus 1 minus in minus 2. This is the reduction formula for integration of tan power of nx dx. Reduction formula for tan power of nx dx. Note: if n equal to 0, if n is equal to 0, then I0 is equal to integration of 1 dx is equal to x plus c. Anything power 0 is 1. So 1 into dx is x plus c. If n is equal to 1, then I1 is equal to integration of tan x dx. Integration of tan x dx means log mod secant x plus c. Log mod secant x plus c. This is the nth integral for integration of tan power of nx dx. రిమైనింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాల్యూ tan power of 6x. ఏదైతే మనకి రిడక్షన్ ఫార్ములా ఉందో రిడక్షన్ ఫార్ములాలోని n ప్లేస్లో 6 అప్లై చేస్తే tan power of 6 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినట్టు. So in is equal to tan power of n minus 1x by n minus 1 minus in minus 2. So tan power of 6 means I6 is equal to integration of tan power of 6x into dx. So I6 is equal to n ఉన్న place లో 6 అప్లై చేయండి. tan power of n minus 1, 6 minus 1 is 5. Tan power of 5x by 5 minus I. 5 minus 2 is 6 minus 2 is 4. I4. So I6 is equal to tan power of 5x by 5 minus. సో n ఉన్న ప్లేస్లో ఇప్పుడు మనం 4 అప్లై చేయాలి. 4 అప్లై చేస్తే tan 4 means 4 minus 1 is 3. Tan cube x by 4 minus 1 3 minus I. 4 minus 2 is 2. So I6 is equal to tan power of 5x by 5 minus tan cube x by 3 minus into minus plus I2. I6 is equal to tan power of 5x by 5 minus tan cube x by 3 tan cube x by 3 plus I place n place లో 2 అప్లై చేయాలి. 2 అప్లై చేస్తే tan power of 2 minus 1 is 1. So tan x by 2 minus 1 is 1 minus I. 2 minus 2 equal to 0. I0. So I6 is equal to tan power of 5x by 5 minus tan cube x by 3 plus into plus plus tan x minus plus into minus minus I0. I0 means x. Note లో రాసాం I0 is equal to x plus c. X plus c. This is the reduction formula for integration of tan power of nx dx. Reduction formula for 4.
Reduction formula for integration of cot power of nx into dx. Same procedure. Nth integral is equal to integration of cot power of nx dx. Nth integral is equal to integration of cot power of n minus 2x into cot square x dx. Nth integral is equal to integration of cot power of n minus 2x into integration of మనం cot square xని కొసీకెన్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే cot స్క్వేర్ని cosecant square x minus 1 into dx. Cosecant square x minus 1 dx is cot square x. మన ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీలోని ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x minus cot square x is equal to 1. So cot square x is equal to cosecant square x minus 1. So nth integral is equal to integration of cot power of n minus 2x into cosecant square x minus cot power of n minus 2x into dx. Cot power of n minus 2x అనే ఫంక్షన్ తో 2 ఫంక్షన్ ని మల్టిప్లై చేసాం. nth integral is equal to cot power of n minus 2x into cosecant square x dx minus integration of cot power of n minus 2x into dx. Nth integral is equal to integration of cot power of n minus 2x into cosecant square x dx minus in minus 2. n minus 2 integral. Nth integral is equal to cot power of nx dx. n minus 2 integral is cot power of n minus 2. So cot power of n minus 2 ఉన్న ఫంక్షన్లో in minus 2. Put cot x is equal to t. Differentiation on both sides with respect to x. Cot square x differentiation minus cosecant square x dx is equal to dt. So both side multiply apply చేస్తే మనకి cosecant square x dx is equal to dt. So in is equal to integration of cot x. Cot x means t. That means t power of n minus 2 into cosecant square x dx means cosecant square x dx means minus dt minus in minus 2. So nth integral is equal to minus and 10 first రాస్తే మనకి t power of n minus 2 into dt minus in minus 2. Nth integral is equal to integration of x power of n plus 1 by n plus 1 plus c. So t power of n minus 2 plus 1 by n minus 2 plus 1.